హాయ్ హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 12లో పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 7th ప్లేస్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్తో ఆడబోతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరికి ఎలాంటి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. ఈ మ్యాచ్ వేదిక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 11 మ్యాచెస్ జరిగితే వాటిలో 5 మ్యాచెస్ దుబాయ్లోనే జరిగినాయి. ఈ 5 మ్యాచెస్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే చేజ్ చేసిన టీం ఒక్కసారి కూడా గెలవలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంది. మీరు అనొచ్చు ఈ 5 మ్యాచెస్లో 2 మ్యాచ్లు సూపర్ ఓవర్ కూడా వెళ్ళాయి కదా అని చెప్పి. కానీ సూపర్ ఓవర్కి వెళ్ళాయి కానీ టీమ్స్ అక్కడ గెలవలేదు కదా, ఓన్లీ స్కోర్ని ఈక్వల్ చేసాయి అంతే. సో చేసింగ్ అనేది ఇక్కడ కష్టంగా ఉండబోతుంది ఫర్ 2 రీజన్స్ నేను అనుకోవడం. ఒకటి ఏంటంటే సెకండ్ హాఫ్లో పిచ్ స్లో డౌన్ అవుతుంది, షాట్స్ కొట్టడం అంత తేలిగ్గా లేదు. సెకండ్ థింగ్, ఇక్కడ పిచెస్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెద్ద స్కోర్లు వస్తున్నాయి. సెకండ్ టైం చేంజ్ చేసే టీము ఆ స్కోర్ బోర్డు ప్రెషర్లో వస్తుంది. పెద్ద స్కోర్ చేంజ్ చేయడం అనేది ఆ ప్రెషర్ అనేది వాళ్ళని దెబ్బతీస్తుంది. ఎందుకంటే 5 మ్యాచ్లో 2 మ్యాచ్లో ఇప్పటికే 200+ స్కోర్స్ వచ్చాయి. లాస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్, ఆ మ్యాచ్లో 2 టీమ్స్ కూడా 201 చేశాయి. అయితే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏం కలిగిందంటే మ్యాచ్ సెంటర్ పిచ్ మీద కాకుండా సైడ్ పిచ్ మీద జరిగింది. సైడ్ పిచ్ మీద జరిగినప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ ది బౌండరీ షార్ట్గా ఉంది, దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. 26 సిక్సర్స్ వర్ హిట్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. మళ్ళీ అదే రిపీట్ అవుతుందా చెప్పలేము, ఎందుకంటే ఈసారి పిచ్ సైడ్ పిచ్ మీద జరుగుతుందా. సెంటర్ పిచ్ అయితే 2 వైపులో కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. దుబాయ్ హ్యాపెన్స్ టు బి ది బిగ్గెస్ట్ గ్రౌండ్ ఆఫ్ ది 3. మూడిట్లోకి ఇదే పెద్ద గ్రౌండ్ కాబట్టి ఇక్కడ సిక్సర్లు రావడానికి ఎప్పుడు అవకాశం ఉంటుందంటే సైడ్ పిచ్ మీద జరిగినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ బిగ్ గ్రౌండ్, సిక్సర్లు అంత కొట్టడం అంత ఈజీ కాదు. బట్ టాస్ గెలిచిన టీంకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ రికార్డు చూస్తే మాత్రం బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీము తర్వాత టీంని చేయనివ్వలేదు. అది పరిస్థితి. మరి హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది 2 టీమ్స్ మధ్య? కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ 21 మ్యాచెస్ ఆడాయి, ఒకటి నో రిజల్ట్ పోగా 10 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, 10 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచింది. పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ లాస్ట్ 5 మ్యాచెస్లో మాత్రం 4 టైమ్స్ కేకేఆర్ గెలిస్తే ఒక్కసారి మాత్రమే ఆర్ఆర్ గెలిచింది. సో ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లాస్ట్ టైం 2014లో యూఏఈలో ఐపీఎల్ జరిగినప్పుడు ఈ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ టై అయింది. ఆ టై మ్యాచ్లో సూపర్ ఓవర్కి వెళ్ళిన తర్వాత సూపర్ ఓవర్ కూడా టై అయింది. 2 టీమ్స్ దే స్కోర్డ్ 11 runs ఈచ్. అప్పుడున్న రూల్ ఏంటంటే ఆ బౌండరీ కౌంట్ రూల్. మనం 2019 వరల్డ్ కప్ ఫైనల్లో చూసామే, అలాగే ఏ టీం అయితే ఎక్కువ బౌండరీస్ కొడతారో వాళ్ళే విజేతగా ప్రకటించారు. సో అలా రాజస్థాన్ రాయల్స్ ఆ మ్యాచ్లో గెలిచింది. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్ దేర్. సో ఈసారి కూడా టై అవుతుందా, 3వ సూపర్ ఓవర్ వస్తుందా? వీ డోంట్ నో ఎట్ దుబాయ్. ఇంకా టీమ్స్ విషయాలకు వస్తే టీమ్స్ మనం చెప్పుకున్నట్టుగా రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉంది. దే ఆర్ ది ఓన్లీ అన్బీటెన్ టీమ్. ఇప్పటివరకు మిగతా టీమ్స్ అన్నీ కూడా 8 టీమ్స్ కూడా కనీసం ఒక మ్యాచ్ ఓడిపోయి, కానీ వీళ్ళు ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు. 2 మ్యాచ్లో కూడా 200+ స్కోర్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ మనం చెప్పాలి ఏంటంటే 2 మ్యాచ్లు కూడా వాళ్ళు ఆడింది షార్జా ఇస్ స్మాలర్ గ్రౌండ్, ఫ్లాట్ వికెట్. అక్కడ మీకు ఎక్కువ రన్స్ వస్తాయి, ఎక్కువ సిక్సర్లు వస్తాయి. సంజు శాంసన్ ఒక్కడే 16 సిక్సర్లు కొట్టాడు 2 మ్యాచ్లో కలిపి. ప్లస్ రాహుల్ తెవాతియా సెకండ్ మ్యాచ్లో ఆడిన తీరు మనకి తెలుసు, అతను కొట్టిన సిక్సర్లు తెలుసు. కానీ అదే ఇక్కడ చేయగలుగుతారా? చెప్పలేం, ఎందుకంటే ఇది బిగ్గర్ గ్రౌండ్ కాబట్టి, డిఫరెంట్ వెన్యూ కాబట్టి. సో షార్జాలోనే వాళ్ళు 2 మ్యాచ్లు ఆడారు, 2 మ్యాచ్లు గెలిచారు. ఇది ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈవెన్ ఫర్ కేకేఆర్ ఆల్సో దుబాయ్లో ఇది ఫస్ట్ మ్యాచ్. మరి ఏం చేయబోతున్నారో చూడాలి. బట్ రాజస్థాన్ రాయల్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సంజు శాంసన్ ఉన్న సూపర్ ఫామ్. సో సంజు శాంసన్ ఇలాంటి ఫామ్లో ఉంటే ఈ కెన్ విన్ యూ మ్యాచెస్ సింగిల్ హ్యాండెడ్లీ. అదే జరిగింది 2 మ్యాచ్లో కూడా అతని బ్యాటింగ్ బలం ఆధారంగానే గెలిచింది. బట్ ఇక్కడ కూడా అదే ఫామ్ రిప్లికేట్ చేయగలిగితే దుబాయ్లో కూడా నథింగ్ కెన్ స్టాప్ ఆర్ఆర్ ఫ్రమ్ రిజిస్టరింగ్ దేర్ హ్యాట్రిక్ ఆఫ్ విన్స్. అలాగే వాళ్ళ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. 2 మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. 2 మ్యాచ్లో అయితే మరింత డాషింగ్ ఇన్నింగ్స్ ఆడడం అనేది మనం చూసాం. జాస్ బట్లర్ ఫెయిల్ అయ్యాడు, అదొక్కడే వాళ్ళు కొంచెం వరి కలిగించే విషయం. బట్ ఫస్ట్ మ్యాచ్ అక్కడ కండిషన్స్ డిఫరెంట్ కండిషన్స్. లాస్ట్ 2 సీజన్స్ నుంచి అతనే వాళ్ళకి హీరో.
కాబట్టి అతను కూడా ఫామ్లోకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ టాప్ 3 మాత్రమే బాగున్నారు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యశస్వి జైస్వాల్కి ఒకటే మ్యాచ్ అవకాశం ఇచ్చారు, డ్రాప్ చేశారు బట్లర్ కోసం. ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. కానీ ఇప్పుడు బట్లర్ అండ్ స్టీవ్ స్మిత్ ఓపెన్ చేస్తుండగా యశస్వికి మిడిల్ ఆర్డర్లో ఆడించలేదు. ఈజ్ బేసికలీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో అతనికి బహుశా టీంలో ప్లేస్ దొరకపోవచ్చు. బట్ రాబిన్ ఊతప్ప అండ్ రియాన్ పరాగ్ ఆర్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. వాళ్ళ మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా వాళ్ళు డబుల్ డిజిట్స్ కూడా చేరుకోలేదు. సో ఫస్ట్ 3 కనుక ఫెయిల్ అయితే తర్వాత వాళ్ళు కొంచెం తడుముకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాహుల్ తెవాతియా ప్రతి మ్యాచ్లో రన్స్ కొడతాడా, జోఫ్రా ఆర్చర్ ఇక్కడ కూడా పెద్ద సిక్సర్లు కొట్టగలడా చెప్పలేం. సో ఆల్రౌండర్స్ మీద డిపెండ్ కాలేరు. మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ఆ డొల్లతనం అనేది డెఫినెట్గా ఉంది. సో ఈ టీం అనేది 2-3 బ్యాట్స్మెన్ మీదే డిపెండ్ అవుతుంది. మిగతా బ్యాట్స్మెన్ మీద నమ్మకం లేదు. సో ఆ బ్యాలెన్స్ లేదు ఈ టీంలో. ఈవెన్ బౌలింగ్లో కూడా దే హ్యావ్ ప్రాబ్లమ్స్. బౌలింగ్లో కూడా జోఫ్రా ఆర్చర్ వికెట్స్ ఇవ్వకపోయినా మంచి బౌలింగ్ వేస్తాడు, డెత్లో కూడా ఎఫెక్టివ్ బౌలింగ్ వేస్తాడు, ఓకే. బట్ ఒక స్ట్రైక్ బౌలర్ మనకు అక్కడ కనబడలేదు. శ్రేయస్ గోపాల్ వాజ్ నాట్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ హీ వాజ్ ఇన్ లాస్ట్ ఇయర్. తెవాతే ఒక మ్యాచ్లో 3 వికెట్స్ తీశాడు, ఓకే. బట్ లాస్ట్ మ్యాచ్లో ఈ డిడ్ంట్ గెట్ మచ్ ఆఫ్ బౌలింగ్. అండ్ జయదేవ్ ఉనాడ్కర్ 2 మ్యాచ్లు కూడా ఫెయిల్ అయ్యాడు. అంకిత్ రాజ్పుట్ వాజ్ గుడ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. టామ్ మ్యాంటన్ వాజ్ ఓకే. బట్ ఏ విధంగా చూసినా బౌలింగ్లో వాళ్ళకి ఆర్చర్ని మినహాయిస్తే పెద్ద గొప్ప బౌలింగ్ కనబడట్లేదు. గోపాల్ ఈజ్ ఓకే, బట్ బౌలింగ్లో కూడా వీక్నెస్ ఉంది. ముఖ్యంగా వాళ్ళకి జయదేవ్ ఉనాడ్కర్తో ప్రాబ్లం ఉంది. లాస్ట్ మ్యాచ్లో దే వెంట్ ఇన్ టు ద మ్యాచ్ విత్ 6 బౌలర్స్. ఈసారి మరి ఉనాడ్కర్ని డ్రాప్ చేస్తారా చూడాలి. ఉనాడ్కర్ని డ్రాప్ చేస్తే దే కెన్ ప్లే బ్యాట్స్మెన్, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహిపాల్ లమ్రోర్ కెన్ బౌల్ ఆల్సో. మహిపాల్ లమ్రోర్ కానీ మనన్ ఓవరాన్ కానీ తీసుకుంటే ఏంటంటే బ్యాటింగ్ స్ట్రెంథన్ చేసే అవకాశం ఉంది. ఆ మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథన్ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తారా, చేంజెస్ చేస్తారా చూడాలి. ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే వీళ్ళు ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ గెలిచారు. బట్ లాస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ మీద చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ దే వర్ ఎక్సలెంట్. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. దే హ్యావ్ ఎ బెటర్ బ్యాలెన్స్ కంపేర్ టు ఆర్ఆర్ కంటే కూడా ఈ టీం చాలా బ్యాలెన్స్డ్గా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్లో మనం చెప్పుకున్నాం 7 బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్ళారు. ఆ డెప్త్ ఉంది. బ్యాటింగ్లో ప్యాట్ కమిన్స్ విల్ బి బ్యాటింగ్ అట్ నెంబర్ 7. ప్యాట్ కమిన్స్ బుమ్రా మీద కొట్టిన 6లు మనకు గుర్తున్నాయి కదా. సో దట్ టీమ్ హ్యాస్ దట్ డెప్త్ ఇన్ బ్యాటింగ్ అండ్ మోర్ ఆప్షన్స్ ఇన్ బౌలింగ్. ఇక్కడ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సునీల్ నారాయణ్ ఓపెనర్గా అంత షైన్ కాలేదు. 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. అందులో ఇక్కడ జోఫ్రా ఆర్చర్ లాంటి మంచి పేస్ ఉన్న బౌలర్ ఉన్నాడు. షార్ట్ బాల్ ప్రాబ్లం ఉంది. సో సునీల్ నారాయణ్తో ఓపెన్ చేస్తారా లేకపోతే అతను డ్రాప్ చేస్తారా అనేది చూడాలి. డ్రాప్ చేయడం ఇన్ ద సెన్స్ డ్రాప్ డౌన్ ది ఆర్డర్, అతను మామూలుగా తన లోయర్ ఆర్డర్లో ఆడతాడా అనేది చూడాలి. అలాగే కుల్దీప్ యాదవ్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. లాస్ట్ సీజన్లో కూడా అతను ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్లో కూడా ఏమాత్రం ఎఫెక్టివ్గా లేడు. సో కుల్దీప్ యాదవ్ని డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ని డ్రాప్ చేస్తే బికాస్ దే హ్యావ్ సో మెనీ బౌలింగ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ ఆంద్రే రసల్, దే కెన్ బ్రింగ్ ఇన్ ఎ బ్యాట్స్మెన్ లైక్ రాహుల్ త్రిపాఠిని తీసుకొచ్చి అతనితో గిల్తో ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంది. సో దే హ్యావ్ దట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. మిడిల్ ఆర్డర్లో మోర్గన్ లాస్ట్ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దినేష్ కార్తిక్ ఆల్వేస్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ దే హ్యావ్ ఆంద్రే రసల్. సో మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి. నితీష్ రాణా ప్లేడ్ ఏ క్యామియో ఇన్నింగ్స్ అగేన్స్ట్ సన్ రైజర్స్. హీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ శుభ్మన్ గిల్ అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్లో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ఆ క్లాసీ ఇన్నింగ్స్ కనుక ఇక్కడ ఆడగలిగితే ఈ గ్రౌండ్లో, బికాజ్ ఇక్కడ అంత వేగంగా రన్స్ రావు, బట్ ఇక్కడ మీ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి శుభ్మన్ గిల్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ గుడ్ ఇన్నింగ్స్. సో ఈ టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బౌలింగ్లో కూడా కొత్త కుర్రాళ్ళు మావి అండ్ నగర్కోటి ఆర్ ఇంప్రెసివ్. వరుణ్ చక్రవర్తి బౌల్డ్ వెరీ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో వాళ్ళకి దే హ్యావ్ లెస్సర్ ప్రాబ్లమ్స్. నారాయణ్ వికెట్లు తీసినా తీయకపోయినా హీఈస్ కంటిన్యూయింగ్ టు బి వెరీ వెరీ ఎకనామికల్. అండ్ ప్యాట్ కమిన్స్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. ఫస్ట్ మ్యాచ్లో బౌలర్ రన్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ మ్యాచ్లో బౌల్డ్ ఏ సూపర్బ్ స్పెల్. సో ఏ విధంగా చూసుకున్నా కేకేఆర్ హ్యాస్ ఎ బెటర్ బ్యాలెన్స్ దెన్ ఆర్ఆర్ అని అనిపిస్తుంది. కానీ ఆ బేసిస్తోనే కేకేఆర్ గెలుస్తుందని మనం చెప్పలేం. ఎందుకంటే టాస్ చాలా కీలకం అవుతుంది. 2 టీమ్స్ కూడా మన సంజు శాంసన్ అక్కడ ఫైర్ అయినా లేకపోతే స్మిత్ బాగా ఆడినా కూడా రాజస్థాన్ రాయల్స్కి మంచి స్కోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో టాస్ విల్ బి వెరీ వెరీ క్రూషియల్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసే టీంకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. బోత్ టీమ్స్ ఐ థింక్ హ్యావ్ ఈక్వల్ ఛాన్సెస్
అండ్ ఈక్వల్ స్ట్రెంగ్త్స్ కూడా అని అనుకోవాలి. బ్యాలెన్స్ బెటర్గా ఉన్నా కూడా ఇక్కడ టాప్ క్లాస్ స్ట్రైకర్స్ ఉన్నారు లైక్ శాంసన్ అండ్ తెవతియా, అంటే స్టడీ బ్యాట్స్మెన్ లైక్ స్టీవ్ స్మిత్ అండ్ బట్లర్. సో ఇక్కడ ఉండే వీళ్ళ స్ట్రెంగ్స్ వీళ్ళకున్నాయి, వాళ్ళకు ఉండే స్ట్రెంగ్స్ వాళ్ళకున్నాయి. సో అది పరిస్థితి. అండ్ ఇప్పుడు మనం రెండు టీమ్స్ లైక్లీ ఎలిమెంట్స్ చూస్తే విన్నింగ్ కాంబినేషన్స్తో వెళ్ళే అవకాశం ఉంది రెండు టీమ్స్ కూడా. బట్ దే కెన్ మేక్ 1 or 2 చేంజెస్ టు స్ట్రెంగ్తెన్ బ్యాటింగ్. బట్లర్ అండ్ స్మిత్ ఓపెన్ చేస్తారు ఆర్ఆర్కి. శాంసన్కి నెంబర్ 3లోనే ఆడించాలి. శాంసన్ షుడ్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ బాల్స్ టు ప్లే. అండ్ ఊతప్ప అండ్ పరాగ్ విల్ బీ ఇన్ ద మిడిల్ ఆర్డర్. తెవతియా అట్ నెంబర్ 6 అని అనుకుంటున్నాను, బట్ డిపెండింగ్ ఆన్ ది సిచ్యుయేషన్. క్విక్ రన్స్ అవసరమైతే తెవతియాని ముందుకు పంపచ్చు. హీఈస్ ది ఓన్లీ లెఫ్ట్ హ్యాండర్ ఇన్ ద లైనప్. సో స్పిన్నర్స్ని కౌంటర్ చేయడానికి కూడా అతన్ని ఒక ఫ్లోటర్గా యూజ్ చేసుకుంటారు. టామ్ కరన్ అనదర్ ఆల్రౌండర్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్పుట్. అండ్ ఉనాట్కట్ ప్లేస్లో దే కెన్ బ్రింగ్ ఇన్ మహిపాల్ లమ్రోర్ ఆర్ మనన్ వోరా. ఆ ఛాయిస్ అయితే వాళ్ళకున్నది. సో ఐఎమ్ సేయింగ్ ఉనాట్కట్ / మహిపాల్. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ లైనప్ విల్ బి శుభ్మన్ గిల్ అండ్ నరైన్ విల్ ఓపెన్ అని అనుకుందాం. నరైన్ డౌట్ మనం చెప్పుకున్నాం కదా, ఓపెన్ చేయకపోవచ్చు. నితీష్ రాణా at number 3, కార్తిక్ at number 4, మార్గన్ at number 5, రసల్ at number 6. But he can be used as a floater like Tewatia. And Cummins at number 7, Nagarkoti, Mavi, Kuldeep ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి. వీళ్ళు వాళ్ళ బౌలర్స్. అండ్ కుల్దీప్ ప్లేస్లో దే కెన్ ప్లే త్రిపాఠి, రాహుల్ త్రిపాఠిని తీసుకొచ్చి అతను ఓపెన్ చేయొచ్చు. మిడిల్ ఆర్డర్ ఆల్సో ఈ కెన్ ప్లే. సో బ్యాటింగ్ స్ట్రెంథెన్ చేయాలంటే దే కెన్ బ్రింగ్ ఇన్ రాహుల్ త్రిపాఠి ఇన్ ప్లేస్ ఆఫ్ కుల్దీప్ యాదవ్. సో అది రెండు టీమ్స్ లైక్లీ 11. ఇంకా డ్రీమ్ టీమ్ ప్రొడిక్షన్ మీ ఫ్యాంటసీ 11 కోసం నేను చేసే రికమెండేషన్స్ ఏంటంటే మై వికెట్ కీపర్ విల్ బి సంజు శాంసన్ అండ్ ఆల్సో మై క్యాప్టెన్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్, సుమన్ గిల్ అండ్ మార్గన్. శుభ్మన్ గిల్ విల్ బి మై వైస్ కెప్టెన్. ఆల్రౌండర్స్ నా టీంలో రాహుల్ తెవతియా, నితీష్ రాణా అండ్ ఆంద్రే రసల్. మై బౌలర్స్ విల్ బి వరుణ్ చక్రవర్తి, టామ్ కరన్, ప్యాట్ కమిన్స్ అండ్ జోఫ్రా ఆర్చర్. సో ఇది నా డ్రీమ్ టీమ్. మనం చెప్పుకున్నట్టుగానే రెండు టీమ్స్కి ఈక్వల్గా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసే టీంకి విన్నింగ్ ఛాన్సెస్ విల్ బి మోర్. అది ఈరోజు మ్యాచ్ సంబంధించిన మా ప్రెడిక్షన్. బై ఫర్ నౌ.